Yeah, good evening everyone. So సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ద్వారా మనం ఇప్పుడు మనీ ప్లాంట్ వెంచర్లో ఉన్నాము. అండ్ 120 ఎకరాలతో నిర్మితమైనటువంటి మన మనీ ప్లాంట్ వెంచర్ కొలన్పాకాకి చూసుకుంటే 800 మీటర్ డిస్టెన్స్లోనే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ అయితే మనం ప్లాటింగ్ చేస్తూ ఉన్నామో ఈ 120 స్క్వేర్ యార్డ్స్ నుంచి చూసుకొని 300-400 బిట్లో మనము శ్రీగంధం చెట్ల మెయింటెనెన్స్ కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్లీ 5 feet 6 feet పెరిగి ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఇన్వెస్టర్గా నాగేశ్వరరావు సార్ అండ్ మురళి గారు రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాతావరణం వెంచర్ ఎలా ఉందో సార్ అభిప్రాయంతో మనం తెలుసుకునే విషయం ప్రయత్నం చేద్దాము. సార్, మా వెంచర్ ఎలా ఉంది అండ్ మా కంపెనీ చెప్పాను కదా, సో ఇక్కడ మీకు తీసుకునే ఉద్దేశంగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు ప్లాటింగ్ ఎలా ఉందో ఈ మాటలు చెప్తే. గుడ్ ఈవినింగ్ శ్రీధర్ గారు. నాకు మీరు ఈ విషయం చెప్పినప్పుడు సరే మనకి కొంచెం దూరం అని అనుకున్నాం, కానీ సిటీకి వచ్చిన తర్వాత హైవేకి దగ్గరగా ఉండడము, ఒక విలేజ్ కానుకొని ఉండడము, అదే కాకుండా మళ్ళీ వెంచర్లోకి వచ్చినప్పుడు కూడా వచ్చిన నుంచి వెంచర్లో కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది. రోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఎవ్రీథింగ్, పార్క్ ఉంది, బుద్ధ స్టాచ్యూ ఉంది. చాలా ప్లిజెంట్గా ఇదే ఒక సిటీ లాగా అనిపిస్తుంది. ప్లాంట్స్ కూడా చాలా చక్కగా గ్రో అయి ఉన్నాయి. వర్దీ టు ఇన్వెస్ట్. కమింగ్ టు ద ప్రైస్, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. మనకి ఏది చూసినా కూడా డెవలప్మెంట్ ఫ్యూచర్లో మనం పెట్టినటువంటిది ఈజీగా విదిన్ షార్ట్ టైంలో డబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హైవే ఫేసింగ్ ఉండడం అనేటటువంటిది ఇమీడియట్గా చాలా ఫెచ్చింగ్ పాయింట్ అండి ఇక్కడ. సో చాలా వర్దీ అండి, మనం పెట్టిన ప్రతి పైసకు కూడా ఈ వెంచర్లో చాలా బెనిఫిట్ అయ్యేటట్లుగా ఉంది, ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే వెరీ మచ్ ఇంప్రెస్డ్ బై దిస్ లొకేషన్ అండ్ సెరెనిటీ. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు, అది కూడా కస్టమర్కి ఇచ్చేటటువంటిది బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీ అభిప్రాయాన్ని మా కస్టమర్లకు, మాకున్నటువంటి అందరికీ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఆనందకరంగా వ్యక్తం చేస్తూ ఉన్నాము. అలాగే మీరు తొందరలో మంచి డిసిజన్తో ప్లాట్ తీసుకుంటారని అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.